నమస్తే. నేను డాక్టర్ రమాదేవి, సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజీ, నిమ్స్ హాస్పిటల్, వండూర్, కేరళ. ఈరోజు మనం మాట్లాడుకునేది గర్భిణీ స్త్రీలలో ఉండే యూరినరీ ఇన్ఫెక్షన్ గురించి. జీవితంలో ఒక్కసారైనా ప్రతి స్త్రీ ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనుభవించే ఉంటుంది. ఎందుకంటే స్త్రీలలో ఉండే ఆ మూత్రనాళం అంటారు, యురేత్రా అని. ఈ యురేత్రా అనేది దాని సైజు చాలా తక్కువ ఉంటుంది. ఇది యోని భాగానికి మన మలం పోయే భాగానికి దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ అంతా దగ్గరలో అట్లా పైకి పాకే అవకాశం ఉంటుంది. అందుకని ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అదే పురుషుల్లో అయితే కనుక దీని సైజు, యురేత్రా సైజు 20 to 25 సెంటీమీటర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే ఛాన్స్ ఉండదు. ఇంకా గర్భిణీ స్త్రీలలో ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హార్మోన్స్, గర్భం సమయంలో ఉండే హార్మోన్స్ కారణం ఒకటి. రెండోది ఈ వామిటింగ్స్ ఇట్లా ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ నీళ్లు తాగకపోవడం ఒకటి. మూడోది నీళ్లు తాగకపోవడం వల్ల మోషన్ కూడా సరికి పోరు, వాళ్ళు సరిగ్గా మలం పోకపోవడం వల్ల ఆ మోషన్ అంతా అక్కడ ఉండిపోయి ఓవర్లోడ్ లాగా అయిపోయేసి అప్పుడు కూడా ఆ ప్రెషర్కి కూడా ఒంటికి పోరు. స్టార్టింగ్లో మూత్రం పోయేదే బ్లాడరు యుటిరస్ దగ్గరగా ఉంటాయి కాబట్టి యుటిరస్ ప్రెషర్ మూత్ర సంచి మీద పడి ఎప్పుడెప్పుడు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇంకా గర్భం స్టార్ట్ అయినప్పటి నుంచి స్త్రీలలో కొంచెం రెసిస్టెన్స్ పవర్, ప్రతిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది గర్భిణీ స్త్రీలలో షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ కారణంగా కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి. లక్షణాలు: యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట, నొప్పి ఉంటుంది. ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు పోతారు, 20-30 సార్లు కూడా పోయే వాళ్ళు ఉంటారు రోజుకి. వీళ్ళు బాత్రూమ్ దాకా పోలేరు, బట్టల్లోనే వెళ్ళిపోతారు. దాన్నే అర్జెన్సీ ఆఫ్ మిక్చరేషన్ అంటారు. ఇంకా కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్, జ్వరం వస్తుంది. ఎట్లాంటి జ్వరం అంటే ఎక్కువ చలి జ్వరం వస్తుంది. చలి జ్వరం వచ్చి వాళ్ళు అసలు చాలా సిక్ అయిపోతారు, అంతగా జ్వరం వస్తుంది. కొంతమందికి ఈ యూరిన్లో బ్లడ్ పోవడం వల్ల యూరిన్ ఎప్పుడు కొంచెం బీట్రూట్ కలర్ యూరిన్ రావచ్చు. కొంతమందిలో ఎక్కువగా గడ్డగా రక్తం కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని దాన్నంతా చూసి భయపడాల్సిన అవసరం లేదు. ట్రీట్మెంట్ తీసుకుంటే అదంతా తగ్గిపోతుంది. చిన్న జబ్బే కదా, ఎప్పుడూ మనకు ఉండేదే కదా అంటే, మనం పెళ్ళైనప్పటి నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. హనీమూన్ సిస్టైటిస్ అంటారు. పెళ్ళైన కొత్తల్లో ఈ కాంటాక్ట్ దీనివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ రావడం. అందుకని అది చిన్నదే కదా, దానికి అడ్జస్ట్ అయిపోతుంటారు. కానీ దీనివల్ల ఉండే ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి గర్భిణీ స్త్రీల్లో. ఏమంటే స్టార్టింగ్లో ఎర్లీ ప్రెగ్నెన్సీలో యూరినరీ ఇన్ఫెక్షన్ వస్తే గర్భసంచికి బ్లాడర్కి దగ్గరే ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్ పైకి ప్రాకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో అబార్షన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా పిఆర్ఓఎం అంటారు, అంటే ఉమ్మనీరు ముందే లీక్ అయిపోతుంది. ఐయుజిఆర్ అంటే ఇంట్రాయూటరైన్ గ్రోత్ రిటార్డేషన్, బిడ్డ బాగా ఎదుగుదల తక్కువ ఉంటుంది. లో బర్త్ వెయిట్ బేబీస్ ఉంటారు, ప్రీటర్మ్ బేబీస్ ఉంటారు. దీనివల్ల మనకి మంచి ఆరోగ్యంలా బిడ్డలు డెలివరీ అవ్వకుండా, ఒకవేళ డెలివరీ అయినా మనకు ఎన్ఐసియు అవసరం ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవడం, వచ్చినా తొందరగా ట్రీట్ చేసుకోవడం మంచిది. ఎక్కువ నీళ్లు తాగాలి. రాకుండా చూసుకోవాలి అంటే మంచిగా నీళ్లు తాగాలి. ఎంత నీళ్లు అంటే మీ యూరిన్ క్లియర్గా వచ్చే వరకు నీళ్లు తాగండి. ఎక్కువగా 2-3 సార్లు 2-3 గంటలకు ఒకసారి యూరిన్ పాస్ చేయాలి. కొంతమంది స్కూల్ పిల్లలు కానీ, స్కూల్ టీచర్లు కానీ, వీళ్ళు తొందరగా అంటే బాత్రూమ్స్ సరిగ్గా లేవు అనేసి పోకుండా ఉంటారు. అట్లా పోకపోవడం వల్ల కూడా వాళ్ళకి యూరిన్ అక్కడే నిలబడిపోవడం, ఏమంటారు, ఇన్ఫెక్షన్ అంతా అక్కడే ఉండిపోవడం వల్ల కూడా తగ్గకుండా ఉండిపోతుంది. క్రిములంతా అక్కడ ఉండిపోవడం వల్ల బాగా నీళ్లు తాగాలి. ఈ యూరిన్ అంతా మంచిగా పోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అంతా బయటికి వెళ్ళిపోయి క్లియర్ అవుతుంది. పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అంటే పర్సనల్ పార్ట్స్లో డియోడరెంట్స్, పెర్ఫ్యూమ్స్ యూజ్ చేయకుండా మంచి వామ్ వాటర్తో ప్రతిసారి యూరిన్ పోయినా, మోషన్ పోయినప్పుడల్లా ప్రతిసారి మంచిగా వాష్ చేసుకోవాలి. సెక్షువల్ కాంటాక్ట్ తర్వాత కూడా ఎప్పుడు వాష్ చేసుకోవాలి. గర్భిణీ స్త్రీలలో ఈ వామిటింగ్స్ ఉంటే వామిటింగ్స్ అనేవి నార్మల్లే, కానీ మనం ఎక్కువ నీళ్లు తాగి డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. కాన్స్టిపేషన్ రాకుండా మంచిగా ప్రతిరోజు మోషన్ పోవాలి. రోగనిరోధక శక్తి పెంచుకోవాలి అంటే మంచిగా ఫుడ్ తినాలి, వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి.
షుగర్ పేషెంట్స్ అయితే షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇవి మనం రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు. మీరు డాక్టర్ దగ్గరికి పోయినారంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని చెప్పి ఇవన్నీ మనం చేసినా మనకు తగ్గలేదనుకోండి, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీకు డాక్టర్ గారు ఫస్ట్ చేసే ల్యాబ్ టెస్ట్ యూరిన్ రొటీన్ మైక్రో అంటారు. దీంట్లో మనకి యూరిన్లో పస్సెల్స్ ఎంత ఉన్నాయి, రక్త కణాలు ఎంత ఉన్నాయి, ప్రోటీన్స్, షుగర్ లెవెల్స్ ఏమన్నా షుగర్ ఉందా, ఇవన్నీ తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు డాక్టర్ యాంటీబయాటిక్ పెడతారు. కొంతమందిలో 6 నెలల్లో 2-3 సార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్నే రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అంటారు. ఇట్లాంటిది ఉంటే కనుక మీ డాక్టర్ మీకు కల్చర్ సెన్సిటివిటీ టెస్ట్ అనేది చేస్తారు. దీనివల్ల మనకి మన యూరిన్లో ఏ మైక్రో ఆర్గానిజం ఉంది, దానికి ఏ యాంటీబయాటిక్ సరిపోతుంది అనేది కరెక్ట్గా తెలుస్తుంది. దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇస్తారు. ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా అని ఇంకొక చిన్న జబ్బు ఉంది. పేషెంట్కి ఏ విధమైన నొప్పి, మంట, యూరిన్ మంట ఏమీ ఉండదు. కానీ మనం రొటీన్ టెస్ట్ చేస్తున్నప్పుడు దాంట్లో పస్సెల్స్ కనిపిస్తాయి. పేషెంట్స్ అంటారు మాకు ఏ బాధ లేదు, మాకు ఏ మందు వద్దు అని. కానీ ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియూరియా కూడా ఏదో ఒక రోజు ఇన్ఫెక్షన్గా మారి బిడ్డకి, అమ్మకి ఇబ్బంది చేస్తుంది. అందుకని దాన్ని కూడా ట్రీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.